హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజిత్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు ఏదైనా వీడియోలో పర్టికులర్గా ఒక పార్ట్ కావాలంటే ఆ పార్ట్ తీసుకోవడం అంటే మొత్తం వీడియోని అంతా డౌన్లోడ్ చేసుకొని మనం చూడాల్సి వస్తుంది. అలా కాకుండా మీకు నచ్చిన వరకే, అంటే ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్ల నుంచి ఎక్కడి వరకు మీకు కట్ చేసుకోవాలో మొత్తం వీడియో డౌన్లోడ్ చేయకుండా చేయడం చూపిస్తాను నేను. నేను దానికోసం ఏంటంటే clipconverter.cc ఈ వెబ్సైట్కి వెళ్తే కనుక మీకు ఎక్కడి నుంచి ఏ పార్ట్ వరకు ఏ ఫార్మాట్లో కావాలి కన్వర్ట్ చేసుకుని మరీ తీసుకోవచ్చు. సో మనం ఎగ్జాంపుల్కి ఈ వీడియో తీసుకుంటున్నాను. సో ఆ URL కాపీ చేసి మ్యూట్లో పెడతాం. ఇక్కడ పేస్ట్ చేశాను. నాకు MP4 ఫార్మాట్లో కావాలి. సో మొత్తం వీడియో అయితే డైరెక్ట్ కంటిన్యూ ఉంటే సరిపోతుంది అనమాట. అలా కాకుండా మనం టైం మెన్షన్ చేయాలి కాబట్టి 1 minute ఇక్కడ ఎండ్ టైం తీసేసి 1 minute 10 seconds. ఓకే, దెన్ కంటిన్యూ. ఇక్కడ మనకు డిఫరెంట్ సైజులో వస్తుందన్నమాట. సో ఏదైనా ఒక సైజు మీకు నచ్చిన సైజు తీసుకోవచ్చు. నేను 720 తీసుకుంటున్నాను. సో స్టార్ట్. నాకు ఇంతవరకే కావాలి. సో మీకు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కూడా VLC ప్లేయర్లో చేయొచ్చు. నేను అది ఎలాగో కూడా చూపిస్తాను. అయిపోయింది. సో డౌన్లోడ్. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. షో ఆల్. ఈ పార్ట్ వరకు నేను కట్ చేశాను. సో దీన్ని VLC ప్లేయర్లో ఎలా చేయాలో చూపిస్తాను మీకు. సో VLC ప్లేయర్కి వచ్చిన తర్వాత మీడియా, నెట్వర్క్ స్ట్రీమ్, ఇక్కడ ఇందాక కాపీ చేసిన URLనే కాపీ చేయాలా. ప్లే. అదే వీడియో రన్ అవుతుంది. సో మీరు వ్యూకి వెళ్ళి అడ్వాన్స్డ్ కంట్రోల్స్ కనుక నొక్కినట్టయితే, సో ఇక్కడ ఎగిరిపోయింది చూసారా, రికార్డ్ అనే బటన్ వస్తుంది అనమాట. మీకు ఎక్కడ దాకా వెళ్ళి రికార్డ్ బటన్ నొక్కి ప్లే కొట్టారంటే అక్కడ రికార్డ్ అవుతుంది. తర్వాత రికార్డ్ ఆఫ్ చేయాలి. వీడియో ఆగిపోతుంది. సో క్లోజ్ ఇట్. అవి మై డాక్యుమెంట్స్లో మై వీడియోస్లో ఉంటుందన్నమాట. ఇక్కడ దిస్ ఈస్ ద పార్ట్. నేను కట్ చేసిన పార్ట్ ఇది. యూస్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.